హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచి పేరొస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరొస్తే వదిలించుకోవడం చాలా కష్టం. అవసరమైతేనే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. 100 కోట్లున్నా 100 ఏళ్ళు బ్రతకలేం. 10 ఇళ్ళున్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. ఉన్న ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం గొప్పది. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడటం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. ఆకలితో ఉన్న క్రూర మృగం కన్నా అత్యాశతో ఉన్న మనిషే అత్యంత ప్రమాదకరం. వెలుతురులో నీ వెంట ఉన్న నీడ చీకట్లో కనిపించదు. కష్టాలు కూడా అంతే, ఎప్పుడూ మీతో ఉండవు. చరిత్ర సృష్టించిన వాళ్ళంటే ఎప్పుడూ ఓడిపోని వాళ్ళు కాదు. ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకుండా గెలుపు అంతు చూసిన వాళ్ళు. ప్రతి కథ ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది. ప్రతి ముగింపు జీవితంలో కొత్త అవకాశాన్ని ఇస్తుంది. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు నడిచే దారి నడవడిక పైనే పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది. నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాస మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వు. అజ్ఞానం అనే వృక్షం భయం అనే విత్తనం నుంచే మొలకెత్తుతుంది. జ్ఞానం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడం మనిషికి ఎక్కువ హానికరం. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించే పాఠం ఒక్కటే, జీవితంలో ఏది శాశ్వతం కాదని. మీరు కలలు కన్నంత అందంగా జీవితం ఉండదు. మనిషి జీవితం చాలా చిన్నది, కానీ సాధించాల్సినవి మాత్రం చాలా పెద్దవి. ఈరోజు ఆనందాలకు అలవాటు పడితే రేపు కష్టం తప్పదు. ఈరోజు కష్టపడితే మాత్రం రేపు కాకపోయినా ఏదో ఒక రోజు సంతోషం దక్కుతుంది. కష్టపడకుండా వచ్చినదేది మీ జీవితంలో ఉండదు. ఈరోజు కన్నీటి పాఠాలు నేర్చుకుంటేనే రేపు నీ పాఠాలు ఇతరులు చదువుతారు. మాయమాటలు రాజ్యమేలుతున్న నేటి కాలంలో మంచితనానికి రోజులు లేవు. అనుకున్నది ఏమీ జరగట్లేదని లైఫ్ని ఎప్పుడూ తక్కువగా చూసుకోకు. దేనికైనా టైం రావాలి అంతే, తెలుసు కదా. కొన్ని రోజులు చెడు జరిగినా మౌనంగా ఉండు, నీకంటూ ఒక రోజు వస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, నువ్వు నీలా ఉన్నప్పుడే నీ జీవితానికి అర్థం ఉంటుంది. ఊయల ఎంత వెనుకకు వెళ్తుందో అంతే ముందుకు వస్తుంది. కాబట్టి జీవితం అనే ఊయల వెనుకకు వెళ్ళినప్పుడు భయపడద్దు, అది ముందుకు ఖచ్చితంగా వస్తుంది. ఆత్మ సంతృప్తి లేని ఆస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమే. కోట్ల ఆస్తి ఉన్నా కొనుక్కోలేనిది మనశ్శాంతి. ఆవేశం ఉన్న వారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. బాధలు సొంతం కావు, సంతోషము శాశ్వతం కాదు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఆవేశం వచ్చినప్పుడు వాదించుకోవడం కన్నా 60 సెకండ్లు ఆలోచించి చూడు. ఆలోచనకు ఉండే ఆత్మీయత ఆవేశానికి ఉండదు. ఎన్ని రంగులు మార్చినా ఒరిజినల్ రంగు బయటపడుతూనే ఉంటుంది, వాళ్ళ మాటల్లో, చేతల్లో. మెనుగురు పురుగు తనలో ఉన్న కాస్త వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మీలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత. జీవితంలో ఎత్తు పల్లాలు సముద్రంలో అలల్లాంటివి. వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారీ చేయడం నేర్చుకోవాలి. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. కొన్ని కోల్పోయినప్పుడైనా మీరు మేలుకోకపోతే సమస్తం కోల్పోవలసి వస్తుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే మరిచిపోయి బ్రతకలేరు, గుర్తొస్తే తట్టుకోలేరు. రోజూ తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 మంది ఉన్నా తక్కువే. ఆలోచనలు బరువైనప్పుడే నిద్ర కరువు అవుతుంది. సమయం ఉన్నప్పుడు సంపాదన ఉండదు, సంపాదన వచ్చినప్పుడు జీవించడానికి సమయం ఉండదు. ఇతరులలో మంచిని చూసి ఆచరించడం, ఇతరులలో చెడును చూసి జాగ్రత్త పడటం, ఇవే జీవితంలో ఎనలేని మనశ్శాంతినిస్తుంది. వెళ్తున్న దారి కష్టం అనిపిస్తే నడిచే మార్గాన్ని మార్చుకో.
చేరాలనుకున్న లక్ష్యాన్ని కాదు. ఎవరో నిన్ను బాధపెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపెడితే క్షమించు. తెలిసి బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. డబ్బులు లేని యవ్వనం, తోడు లేని వృద్ధాప్యం నరకమే. నువ్వు ఎంత గొప్పవారివైనా సరైన స్థానంలో లేనప్పుడు పనికిరాని వారిగా మిగిలిపోతావు. ప్రతిరోజు నీటిని వాడకపోతే పాచి పడుతుంది. అలాగే ఇనుమును ఉపయోగించకపోతే తుప్పు పడుతుంది. మీరు ఇతరులతో సరిగా మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి. ప్రతిరోజు పలకరింపు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. ఎప్పుడు మీ లోపాలు గుర్తిస్తామో అప్పుడు జీవితంలో ఎదుగుతారు. ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారో అప్పుడు తెలివైన వాళ్ళమవుతారు. ఊపిరి ఉన్నంతకాలం మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వాటిని తలుచుకుని బాధపడితే బ్రతుకు భయపెడుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే కష్టం కరిగిపోతుంది. ఇసుకపైన ఇసుక అని రాయగలరు, కానీ నీటి మీద నీరు అని రాయలేరు. ఆశలు, ఆశయాలు కూడా అలాంటివే. కొన్ని సాధ్యమయ్యేవి, మరికొన్ని అసాధ్యమైనవి. నవ్వినా కన్నీళ్ళొస్తాయి, బాధపడినా కన్నీళ్ళొస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు. బాధపెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. మీ సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యలలో మీరు తలదూర్చినంత వరకు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోవడం వలన వచ్చే సంతోషం 2-3 రోజులే ఉంటుంది. కానీ క్షమించడం వలన కలిగే ప్రశాంతత జీవితాంతం ఉంటుంది. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలరు, కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలరు. విలువలేని వారితో వాదించడం, వారి వాదనకు స్పందించడం అంటే అనవసరంగా వారి విలువ కల్పించడమే. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. నక్కజిత్తులు తెలుసుకోవచ్చు, కానీ మనిషి ఎత్తులు మాత్రం తెలుసుకోలేరు. దారిలో అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఓపిక ఉన్నవారు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివారు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నువ్వు ఊహించుకోవడం ఎక్కువయ్యే కొద్దీ నీకు మనశ్శాంతి తక్కువ అవుతుంది. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే ఆ స్థానమే సింహానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతి నిజాయితీ కలవారికి గుంపులతో పనిలేదు. వారు ఎక్కడున్నా వారి వన్నె తగ్గదు. వేలల్లో ఒకటిగా నిలవకున్నా పర్వాలేదు. వేలు పెట్టి చూపించుకోకుండా బ్రతకగలిగితే అదే 10,000. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ 2 విషయాలు నీవెవరో తెలియచేస్తాయి. నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి చదువుకి మాత్రమే ఉంది. కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్టు కష్టాలను మూర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు.